పోటీ పడు. డ్రాగన్స్ ఈ ప్రపంచాన్ని శాసిస్తారు. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. అడ్డంకులను దాటుకుని గోల్ వైపు దూసుకుపోతున్నాడు. కాటా విజయవంతంగా గోల్ ముగించాడు. అరే అద్భుతమైన జంప్. కాటా అదరగొట్టాడు. నువ్వు దాన్ని చూసావా? లేదు, నేను చూడలేకపోతున్నాను. ఇది డ్రాగన్ రేస్ లో చాలా వింతైంది. ఒక వింతైన పోటీ. యా నిజమే. నీకు సాధ్యమైనంత వరకు నువ్వు జంప్ చేసి చూడు. నువ్వు తప్పకుండా గెలవగలవు మిత్రమా. త్వరగా పూర్తి చేయి. ఏం మిషన్ ఇది ఇంత వేటిగా ఉంది? ఇదొక గేరా? దీనికి గేర్ కి ఎటువంటి సంబంధం లేదు. డ్రాగ్ బాల్ కు సంబంధించినంత వరకు స్ట్రెంత్ స్పీడే అవసరం. హే జాగ్రత్త, దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం. చెప్పిన మాట వినాల్సింది. అవును కదా. ఈ డ్రాగన్ సిటీలో ఉన్న లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు జరగబోతున్న కాంపిటీషన్ కొత్త రకంగా ఉంటుంది. ఏ పోటీలోనూ కూడా ఓడిపోని విజయవంతమైన వీరులు ఇందులో పాల్గొంటున్నారు. అందులోనూ ముఖ్యంగా డ్రాగన్ రేస్ లో మహావీరుడని పేరుగాంచిన గుర్రేని ఆహ్వానిస్తున్నారు. అలా చూసారా? ఆయన ఎవరో తెలుసా? వీళ్ళిద్దరూ ఈ పోటీలో గొప్ప జీనియర్స్. ఎన్నో ఛాంపియన్షిప్లు గెలిచారు. మీరు ఈ పోటీలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యాన్స్ కి ఇంకా జ్ఞాపకం ఉన్నది. మీరు ఈ పోటీలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు తర్వాత పోటీదారులు ఆర్థోపెన్ మరియు అతని స్నేహితులు. ఈ మిత్రులిద్దరూ డ్రాగన్ రేస్ లో ఎంతో ఆరితేరిన వారు. పెన్, నాకు మీ నాన్నగారు తెలుసు. ఆయన గొప్ప వీరుడు. మీరు నా గురించి ఏదైనా విన్నారా? మంచి విషయాలు కాదు. నువ్వు చేసేవి తప్పని నీ మీద కుట్ర చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను. ఏం నేర్పిస్తారు? ఎలా బయటికి వెళ్ళాలి అనా? నేను రిటైర్డ్ అయ్యాను, కానీ డ్రాగ్ బాల్స్ లో చాలా విషయాలున్నాయి. మీరు మళ్ళీ తిరిగి నంబర్ 1 ప్లేస్ లోకి రావాలనుకుంటున్నారా? ఇదంతా ఎందుకు? మర్యాదగా వెళ్ళిపోండి. డ్రాగ్ బాల్ అనేది టీం వర్క్ తోనూ స్ట్రెంత్ తోనూ ఏర్పడే ఒక విషయం. వాళ్ళు ఒక లక్ష్యంతో సాధించాలి. నేను నేర్చుకున్న విషయాలపై నేను నమ్మకంతోనే ఉన్నాను. కాదు, మాకు తప్పకుండా మీ సహాయం అవసరం అవుతుందని నేను అనుకుంటున్నాను. ముందు లూజ్ అయిన హెల్మెట్స్ పెట్టుకోవటం మానుకో. అది మాత్రమే కాదు, ఈ పోటీకి తగినటువంటి గేర్ ని డ్రాగన్ కి నువ్వు అమర్చలేదు. అందుకని నీ డ్రాగన్ కి బ్యాలెన్స్ ఉండదు. దాని వల్ల నీకు దెబ్బలు తగులుతాయి. అడ్వైస్ ఇచ్చేవాడికి అడ్వైస్ చెప్తున్నారు. అచ్చ నాలాగే మాట్లాడుతున్నారు కదా. ఇలా ఉంటే నువ్వు పోటీలో గెలవలేవు. అందుకని ఈ పోటీలోంచి తప్పుకోవటం చాలా మంచిది. ఏం చేయాలి? ఏంటి? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మీరే ఒక రేస్ పెట్టి వీళ్ళందరి శక్తి సామర్థ్యాల్ని పరీక్షించచ్చు కదా. ఏమంటారు? నేను చెప్పేది అర్థమైందా? నేను ఇందాకే చెప్పాను కదా, రిటైర్డ్ అయ్యానని. మీరు నేర్పించడానికి వచ్చారని నాకు బాగా తెలుసు. నేర్పించచ్చు కూడా. కానీ ఏం చెప్పమంటారు? మీరెందుకో నన్ను చూసి భయపడుతున్నట్టు అనిపిస్తోంది. నేను దేనికి భయపడను. ఒకవేళ నేను ఈ పోటీకి సిద్ధంగా ఉండొచ్చు.